తెలంగాణలో భూకంపం సంభవించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూకంపం సంభవించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో ఈ ప్రకంపనలు కనిపించాయి. పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించింది భూమి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనూ భూ ప్రకంపనలు కనిపించాయి. కడెం, జన్నారం, లక్సిట్టిపేటలో ఈ ప్రకంపనలు అక్కడ ప్రజలు చవిచూడడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోనూ భూమి కల్పించింది స్వల్పంగా. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు భూ ప్రకంపనలకు సంబంధించి. ఎప్పుడైతే ఆ భూ ప్రకంపనలు ప్రజలు చవి చూసారో ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు. 5/5/2025 సాయంత్రం 6:49 ప్రాంతంలో 49 దాదాపుగా 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ భూ ప్రకంపనలు ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొంతమంది ఆగిపోయారు, మరి కొంతమంది షాక్ గురయ్యారు. దాదాపుగా 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. మరికొన్ని చోట్లయితే మాత్రం ఏకంగా గోడ కూరిన సందర్భంలో ఒక వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.2గా నమోదైంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇప్పటికే సంబంధిత అధికారులు ఈ భూకంప తీవ్రతకు సంబంధించి వాళ్ళక్కడ ఇన్ఫాక్ట్ అసలు ఎందుకు సంభవించింది అనే దాని మీద వాళ్ళు అధ్యయనం చేయడం ప్రారంభించారు, తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంట్లో కూర్చున్న వ్యక్తి అదిగోండి, ఒక్కసారి మనం చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి ఆ ఆడియోని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, 6:50 ప్రాంతంలో వాళ్ళకి ఏదో ఇంట్లో అర్థం కాలేదు. ఒక్కసారి ప్రకంపనలు వచ్చిన తర్వాత ఇంట్లో అంతవరకు కూడా ప్రశాంతంగా ఉన్న ఆ ఇద్దరు పిల్లలు కూడా ఒక్కసారి వాళ్ళ కామ్గా అబ్జర్వ్ చేయండి. ఆ భూ ప్రకంపనల దాటికి వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ సౌండ్లకి ఏది బయటకు వచ్చేసి బయటన వాళ్ళు తిరిగిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ భయభ్రాంతులకు లోనై ఉంటారనేది. ఇటువంటి సినారియోలో ఏ తీవ్రతతో వచ్చింది, ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చిందనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఇక్కడ వరుస భూకంపాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం కూడా ఇటు తెలంగాణలో భూ ప్రకంపనలు అందరినీ ఒకసారిగా షాక్ గురి చేశాయి. ఇప్పుడు కూడా వచ్చిన తీవ్రతకు సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో కొద్దిసేపటి క్రితం NGRI కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ షాప్స్కి సంబంధించి విజువల్స్ చూడండి. ఎప్పుడైతే ఈ భూ ప్రకంపనలు వచ్చాయో ఆ సందర్భంలో అందరూ షాక్ గురయ్యారు. ఆ సామాన్లన్నీ కింద మీద పడిపోయాయి. దాదాపు 4.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ఇది. ఇక్కడ అంటే ఏ తీవ్రతతో వచ్చిందని మాట్లాడుకునే సందర్భంలో ఆ విజువల్స్ చూడండి. షాప్లో వస్తువులు పూర్తిగా చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్ ఏం జరుగుతుందనేది. తిన షాప్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే కనుక పడి ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి, చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ తర్వాత భయంతో ఎప్పుడైతే భూ ప్రకంపనలు వచ్చాయో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. మ్యాగ్నిట్యూడ్ 3.8గా గుర్తించిన పరిస్థితి ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్కి సంబంధించి. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు సంభవించాయి అంటూ కూడా ప్రస్తుతం గుర్తించినట్టు తెలుస్తుంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎట్లా పడ్డది? ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది. భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయా? ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? ఏమైంది? బండి పడిపోయింది. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్నట్టుగానే దాదాపు 2-3 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు అక్కడ సంభవించాయి. ఆ భూ ప్రకంపనల ధాటికి షాపుల్లోని వస్తువులు చింద్రవందరగా పడిపోయాయి. ఇంకొక వ్యక్తి చెప్తున్న బయట మనం కనుక చూస్తే శాండేస్ ఉన్న బండి ఒక్కసారిగా కింద పడిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ఆ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయా? సచిన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. గతంలోనే
నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ హెచ్చరికలు జారీ చేసింది. రామగుండం, కోల్బెల్ట్ ఏరియా, ములుగు, కొత్తగూడెం ఆ ప్రాంతంలో భూకంపం వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి విషయం విద్యమే. అయితే ఇటీవల అంటే ఈ 6:50 నుంచి 6:47 నుంచి 55 నిమిషాల మధ్య కాలంలో స్వల్పంగా భూమి కంపించింది. 3:50 నుంచి 4.4 వరకు కూడా రిక్టర్ స్కేల్ మీద నమోదైనట్టుగా మనకి వివరాలు అందుతున్నాయి. దీనిలో కరీంనగర్, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, పర్టికులర్ గా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో అర్జున్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక గృహము కూలిపోయింది. అలాగే వెమ్లవాడ ప్రాంతంలో పార్కింగ్ చేసినటువంటి బైక్ పడిపోయింది. జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో సైతం స్టీల్ బోల్లు అట్లాంటివన్నీ కదిలాయి. పెట్రోల్ బంకులు, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ లో సైతం నిక్షిప్తమయ్యాయి. దీంతో ఒక్కసారిగా స్వల్పంగా భూమి కంపించడంతో అపార్ట్మెంట్స్, ఇతర నివాస గృహాల నుంచి బయటికి వచ్చారు, పరుగులు పెట్టారు. జనాలంతా కూడా ఒకటే చర్చ జరుపుకుంటున్నారు. నీకేమన్నా అనిపించిందా అనేటువంటి చర్చ ప్రధానంగా గమనించవచ్చు. మొత్తం మీద కొద్దిపాటి స్వల్పంగా కంపించినటువంటి భూమి ఒక్కసారిగా ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికీ అదే చర్చ కొనసాగుతుంది. అయితే ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ లేదా ఇతర ప్రాంతానికి సంబంధించినటువంటి మన డెక్కన్ పీఠభూమికి సంబంధించి ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున భూకంపాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా భూమి పొరల్లో వచ్చేటువంటి కదలికనే మనం దీన్ని సెన్స్ ను ఫీల్ అయ్యాము. దీన్ని మనం ఫాల్ట్ అంటాము. పర్టిక్యులర్ గా ఇది పెద్ద ప్రమాదకరమైనది కాదు అని చెప్పేసి ఆయన సమాచారం అందించాడు. అయితే పక్కగా భూకంపం నమోదైంది. రెక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం. దీంట్లో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన ఈ ప్రాంత వాసులను కదిలించి వేసేలా చేసింది. ఒక పరుగులు పెట్టారు. దాంతో మీకేమన్నా అనిపించిందా అని చెప్పేసి చాలా ఆందోళనకరంగా ఒకరినొకరు ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి. కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్, విద్యానగర్, కొత్త యాష్వాడ, రేకుర్తి, అలాగే ఆర్టీసీ వర్క్ షాప్ ఏరియాలో ప్రధానంగా భూమి స్వల్పంగా కంపించినటువంటిది. ఇక ధర్మపురి ప్రాంతంలో సైతం పలు ప్రాంతాల్లో భూకంపానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అనేది మనకి ఆల్రెడీ మనం చూస్తున్నాం. జగిత్యాల ప్రాంతంలో ఇలా పలు ప్రాంతాల్లో ఒకేసారి సెకండ్స్ వ్యవధి, కొన్ని సెకండ్స్ వ్యవధి, 5 సెకండ్లు 2 సెకండ్లు ఇట్లా కంపించడంతోనే ఒక్కసారిగా వీళ్ళంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సచిన్ రైట్. అంటే సాధారణంగా మనం గతంలో కూడా ఎప్పుడు ఈ తీవ్రత చూసిన సందర్భాలు లేవు. 3.8 తీవ్రతతో ఇక్కడ వచ్చినట్టుగా ఇటు భారత ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ డేటా చెబుతున్న పరిస్థితి. సో ఇప్పుడు 3.8 తీవ్రత అంటే కనుక ఎన్ని సెకండ్ల పాటు అక్కడ కంపించింది? దాదాపుగా కొంతమంది 2-3 సెకండ్లు అంటున్నారు. 2-3 సెకండ్లకి అంత తీవ్రత ఉండిందా అక్కడ? ఎస్, మీరు అన్నట్టుగా 2 నుంచి 5 సెకండ్ల పాటు కంపించినటువంటి నేపథ్యంలో అంత తీవ్రత వచ్చింది. 3.8 అధికారికంగా నిర్ధారించడం జరిగింది. దీనిలో ఒక్కసారిగా వాళ్ళు ఆ ఫీల్ అనేది అబ్జర్వ్ చేశారు. ఏం జరుగుతుంది, మన కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది అనేటువంటి ఆందోళన వారి మాటల్లోనే విన్నాము. చాలా మంది బయటకు వచ్చిన తర్వాత ఇదే చర్చ జరుపుకుంటున్నారు. అరే, మన ఇల్లు ఏమైనా కూల్తాయా, మనకేమైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందా? అదే సమయంలో 6:45 నుంచి 7 గంటల ప్రాంతం వరకు, అంటే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో గాలి, దుమారము, అలాగే రాళ్ల వర్షం కురుస్తుంది. ఆ ప్రాంతంలోనే ఆ సమయంలోనే ఇలాంటి స్వల్పంగా భూమి కంపించడంతో పెద్ద ఎత్తున అయితే ఒక ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సచిన్, దీనికి 3.8 నుంచి 4.3 వరకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకా రిక్టర్ స్కేల్ మీద అధికంగా నమోదైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది అని చెప్పేసి గతంలో లాహోర్ భూకంపము, భుజ్ భూకంపము అవన్నీ కూడా గుర్తుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సచిన్ రైట్. చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కరీంనగర్కి సంబంధించి కాదు, ఇటు ఉమ్మడి కరీంనగర్తో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చాయంటూ కూడా ఇటు ప్రభుత్వ లెక్కలు చెబుతున్న పరిస్థితి. తెలంగాణలో భారీ భూకంపాలు సంభవించాయి. ఉమ్మడి కరీంనగర్ అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి ఇంటిలో ఉన్న సామాన్లు చిందరవద్దరగా పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఇటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనూ కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం.
నేను ఇక్కడ అడుస్తుల సామాన్ కసినకి దాదాపు 6:50 నిమిషాలకు భూమి మొత్తం ఒకటిసారి గడగడ సప్పుడు వచ్చింది 20 సెకండ్ల పాటు. ఏమో సప్పుడు వచ్చిన బయటకు వచ్చేసినాం. ఒకటిసారి భూమి కంపేసరికి కొన్ని సామాన్లు కూడా కింద పడే మేము భయపడి బయటకు వచ్చేసినాం. నేను ఇక్కడ అడుస్తుల సామాన్ కసినకి దాదాపు 6:50 నిమిషాలకు భూమి మొత్తం ఒకటిసారి గడగడ సప్పుడు వచ్చింది 20 సెకండ్ల పాటు. ఏమో సప్పుడు వచ్చిన బయటకు వచ్చేసినాం. ఒకటిసారి భూమి కంపేసరికి కొన్ని సామాన్లు కూడా కింద పడే మేము భయపడి బయటకు వచ్చేసినాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రకంపనలు భూకంపం ధాటికి ఇంట్లో ఉన్న సామాన్లు, మరి ముఖ్యంగా కిచెన్లోని సామాన్లు, ప్లేట్లు, గ్లాసులు, దాంతోపాటు చెంబులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వంట సామాగ్రి కావచ్చు, మొత్తం అంతా కింద పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అంటే దాదాపు 2-3 సెకండ్ల పాటు ఈ భూకంపం వచ్చింది. దాంతోపాటు 3.8 తీవ్రత అనేది మనకు అందుతున్న సమాచారం. అంతే ఉందా, ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఆ తీవ్రత ఎక్కువై ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ధాటికి ఇంట్లో ఉన్న సామాన్లు ఎలా కింద పడిపోయాయో, ఎలా చిందరవదర పడిపోయాయో మీరు చూడొచ్చు. ఒకసారి మీరు చూస్తే ఆ వ్యక్తి ఆ సెల్ ఫోన్ అక్కడే వదిలేసి బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అనవసరం ఒక్కసారిగా సామాన్లు పడిపోతున్నాయి. ఇటు భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఆ భూ ప్రకంపనలు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇళ్లకు వెళ్లే సందర్భం కావచ్చు, బయట ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అద్దుకు ఒక్కసారి ఇది ఆడియోతో వినండి. ఆ సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి ఆడియోతో సైతం విందాం. మీరు వింటే కనుక సౌండ్లు కూడా దాంట్లో రికార్డ్ అయ్యాయి. అంటే ఇక్కడ భూకంపం తీవ్రత మనకు అర్థమవుతోంది. ఆ సౌండ్ ఒక్కసారి అద్దిగో ఆ సౌండ్ మీరు విన్నారు కదా, రెండు సార్లు వినిపించింది. ఇంకొకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళగలమా? చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ప్లే చేయండి పీసీఆర్. అదిగో రెండు సార్లు సౌండ్లు వచ్చాయి. అంటే దాదాపుగా అర్థమై ఉంటుంది మీకు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందనేది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ఆ తీవ్రత గురించి. సో అక్కడ భయభ్రాంతులకు లోనయ్యారు, కొంతమంది బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇదే సిచ్యువేషన్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉంది. ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఆ భూ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయా, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో లైవ్లోకి ఇన్ఫాక్ట్ రాబోతున్నారు. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భూ ప్రకంపనలకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూ ప్రకంపనల ఇంపాక్ట్ అనే అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రస్తుతం కరీంనగర్, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రకంపనలు వచ్చాయంటూ కూడా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రెసెంట్ ఆదిలాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆదిలాబాద్ లో ఇంకా భూ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయా? ప్రధానంగా ఏదైతే భూకంపన ఉందో అది సంచలనంగా మారిన అంశంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ భూకంపం జరిగింది. ప్రధానంగా 10 కిలోమీటర్ల రేడియస్ తో, 10 కిలోమీటర్ల డెప్త్ రేడియస్ తో ఈ భూకంపన కంపించినట్టయితే ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. ఒక్కసారిగా లోపలున్న బిల్డింగ్లు కావచ్చు, అదే విధంగా ఇటు పూర్తి స్థాయిలో ఉన్న బోర్లు కావచ్చు కింద పడ్డ పరిస్థితి కనబడింది. దీంతో ఒక్కసారికి ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే ఇది దాదాపుగా 3 నుంచి 4 సెకండ్లు కంపించడంతో ఒక్కసారిగా ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కాస్త సందిగ్ధంగా మారిన పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనబడింది. ఇటు నిర్మల్ ప్రాంతంలో కూడా అక్కడక్కడ చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే ఓవరాల్ గా భూకంపము ఏదైతే కంపించిన విధానం ఉందో అది కాస్త సంచలనంగా మారిన పరిస్థితి. గతంలో ఓసారి ఇదే జరిగింది, మళ్ళీ ఈసారి జరిగింది. ఇది కాస్త భయాందోళన కలిగిస్తుంది. వెంటనే దీనిపై
ప్రభుత్వ అధికారులు వాస్తవికాలు తెలిపే ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సచిన్. రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం ఉమ్మడి కరీంనగర్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి భూ ప్రకంపనలు అక్కడ సంభవించాయి. ఈ నేపథ్యంలో భయంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. మా ప్రతినిధి రామదాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామదాస్, గత కొద్ది రోజుల క్రితం ఇటు శాస్త్రవేత్తలు ఊహించడం జరిగింది, ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్తలు దీన్ని ప్రిడిక్ట్ చేయడం జరిగింది, భూ ప్రకంపనలు కరీంనగర్ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందంటూ కూడా. ప్రస్తుతం ఆ పరిణామ క్రమం కింద చూడాలి ఈరోజు జరిగిన ఈ భూ ప్రకంపనల పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఈ భూ ప్రకంపనకు సంబంధించి రిక్టర్ స్కేల్ పై 3.2గా నమోదైంది. ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ భూమి కంపించింది. ఇక ఈ ప్రకంపనలు ప్రధానంగా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లో వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జిన్నారంలో కూడా భూమి కంపించినట్టు చెప్తున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇళ్ల నుంచి ప్రజలైతే బయటకు పరుగు తీశారు. అయితే ఆస్తి ప్రాణనష్టం సంబంధించి ఎట్లాంటి ఘటనలు జరగలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సింది. అంటే ప్రధానంగా వాళ్ళకు సంభవించిన ఈ భూకంపం ఏదైతే ఉందో చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది, 3.2 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. అయితే ప్రధానంగా సుల్తానాబాద్, వేములవాడ, సిరిసిల్ల, అలాగే జన్నారం, ఖానాపూర్, కడెం, మంచిర్యాల ఇంకా ఈ ప్రాంతాల్లో స్వల్పంగా వచ్చింది. సో అనూహ్య పరిణామంతో ఒకసారిగా జనం అయితే ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడతా ఉంది. అండ్ అలాగే ఇటీవలే మనకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా కొంత భూమి కంపించేస్తే ఆ టైంలో కూడా నిపుణులు అప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా భూకంపం సంభవించే ప్రమాదం ఉందంటూ అప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాలకు జాతీయ భూకంప కేంద్రంగా కూడా ప్రస్తుతానికైతే నేషనల్ సెస్మాలజీ సెంటర్ నిర్ధారించింది. సో ఆ రకంగా అదే ఇప్పుడున్నటువంటి భూ ప్రకంపనలు చాలా స్వల్ప ప్రభావాన్ని చూపుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి భూమి కుదుపులకు గవర్నమెంట్లు అనిపిస్తుందో ప్రజలైతే ఇల్లు నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అవుతుంది. ఇక జగిత్యాలలో కూడా సంభవించింది. జగిత్యాల పట్టణంతో పాటు జగిత్యాల టౌన్, కొడిమ్యాల, మల్యాల, రాయకల్ ఈ పరిసర గ్రామాలు అయితే భూమి కంపించింది. ఒకసారి మనకు చరిత్ర వచ్చినట్టు 2024 డిసెంబర్ లో కూడా మనకు అప్పుడు తెలంగాణలో వచ్చిన భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్ ఇప్పుడు 5.3తో వచ్చింది. డిసెంబర్ 4న ఉదయం 7:25 భూమి కంపించింది. సో అప్పుడు 40 కిలోమీటర్ల లోతులో ఉంటే దాని చుట్టూ దాదాపు ఒక 225 కిలోమీటర్ల వరకు కూడా 4 రాష్ట్రాల్లో అప్పుడు ప్రకంపనలు కనిపించాయి. సో మైనింగ్ బెల్ట్, గోదావరి బెల్ట్ లో ఆ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా అనిపించింది. అప్పుడైతే ములుగు జిల్లా ఏటూరు నగరంలో గోడలు కూడా కూలిపోయినాయి. సో ఆ రకంగా మేడారం కేంద్రంగా వచ్చినటువంటి డిసెంబర్లో ఏర్పడిన భూ ప్రకంపనల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అయితే ఆ ప్రభావం చూపించింది. బట్ ఇప్పుడు వచ్చినటువంటి భూ ప్రకంపనలు ముఖ్యంగా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ అంటే మనకు సాధారణంగా భూమి పొరల్లో ఏర్పడినటువంటి ఏదైతే కొన్ని సంఘర్షణలు ఉంటాయో ఆ ఒత్తిళ్లు కారణంగా చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళు మళ్ళీ ఆ పగుళ్ళ మధ్యలో ఏర్పడిన గ్యాప్ని సరిచేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఆ పగుళ్ళు పునరుద్ధరించబడతాయి. సో ఆ రకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సెస్మిక్ యాక్టివిటీని మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పగుళ్ళను మళ్ళీ సరి చేసుకుంటున్న క్రమం. సో ఈ రకంగా చిన్న తరహా భూకంపాలు వస్తే మనకు పెద్దగా భూకంపాల ప్రభావం అయితే పెద్దగా ఏమి ఉండదు. అలాంటి చిన్న చిన్న పగుళ్ళని సరి చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఇది ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు. బట్ ఇవి సాధారణంగా ఏర్పడినటువంటి భూకంపాలుగానే చెప్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే ఎలాంటి రిపోర్ట్స్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అయితే భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ రామదాస్, మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణలో భూకంపం సంభవించింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూకంపం సంభవించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో ఆ ప్రకంపనలు అక్కడ ప్రజలు చవిచూశారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. కడెం, జన్నారం, లక్సెట్టిపేటల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. నిజామాబాద్ జిల్లాలోనూ కూడా భూమి కంపించింది. Gokulam Signature Jewels.